క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలా ప్రార్థించాలి అనే విషయంలో ప్రభువు ఇచ్చిన కొన్ని సూచనలను సువార్తలలో మనం తెలుసుకుందాం. ఎలా ప్రార్థించాలి అనే విషయంలో పలు రకాల మతాలు పలు పద్ధతులను పాటిస్తూ ఉంది. హిందూ మతంలో ఋషులు మునులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు, సిద్ధులు వీళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా ఎవరు లేని ప్రదేశాలు, కొంప గోడు పిల్ల జల్ల అందరిని వదిలేసి ఏకాంతంగా ఉన్న నిర్జన ప్రదేశాలు హిమాలయాలకు అటు వెళ్ళి అక్కడ మంచుకొండల్లో లేకపోతే అడవుల్లో అరణ్యాల్లో దీర్ఘకాలం తపస్సులో మునిగి ఉంటారు. ఆ తపస్సు ఆచరించేటప్పుడు వాళ్ళకి కొన్ని వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఆసనాలు ఉంటాయి. కొంతమంది ఒంటికాలతో హఠయోగంతో తపస్సు చేస్తారు, కొంతమంది నీళ్ళలో సగం దాకా లేకపోతే పీకల దాకా మునిగి తపస్సు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పద్మాసనంలో పులి చర్మం మీద కూర్చొని పద్మాసనంతో తమ చుట్టూ పుట్టలు మొలిచేదాకా, పుట్టలు కట్టబడేదాకా కూడా ఆ పుట్టలో ఉండే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారంటే అంత తీవ్రత గాఢత వాళ్ళ పద్ధతుల్లో ఉంది అని మనం చూసుకోవచ్చు. పలు రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇస్లాం మతంలో ప్రార్థనలో అనేక రకాల ఆసనాలు భంగిమలు ఉంటాయి. వారు నిలబడతారు, మోకాళ్ళు ఊనుతారు, సాష్టాంగ ప్రమాణం చేస్తారు, కూర్చొని తల కొన్ని దిక్కుల వైపు తిప్పుతూ ఉంటారు. అది ఇస్లాం మతంలోని ప్రార్థన రకాలు భంగిమలు. అయితే మన ప్రార్థనలు చేసేటప్పుడు ఎలా ఉండాలి? మన ఆకారం కానీ ఆహార్యం కానీ, ముఖ్యంగా మన యొక్క ఆంతర్యం, మన యొక్క హృదయం ఎలా ఉండాలి, మన పద్ధతులు ఎలా ఉండాలి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ సూచనలు మనం జీవితంలో పాటిస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థన జీవితంలో తప్పకుండా మనం లబ్ధిని పొందుతాము. ఆడంబరంగా ఉండకూడదు, ప్రార్థన అనేది ఆడంబరంగా ఉండకూడదు అని ప్రభువు చెబుతున్నాడు. పరిసయ్యుల వలె మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 6వ వచనం వరకు చూసుకుంటే, పరిసయ్యులు మందిరాల్లో కానీ వీధి మలుపుల్లో కానీ వీధుల్లో కానీ ఆర్భాటంగా ఆడంబరంగా వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? అది దేవుడికి చేరాలని ఏమో, కానీ ప్రక్క వాళ్ళు చూడాలని మాత్రం తప్పకుండా వాళ్ళకి ఆ భావన ఉంది. ప్రక్క వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళలో గొప్పతనం కోసం వాళ్ళు అనేక రకమైన వ్యర్థ పదాలతో, ప్రేలాపనలతో ప్రార్థన చేసేవాళ్ళు, స్తుతులతో వాటివన్నిటితో కలిపి. ఇంకా అన్యుల వలె వ్యర్థ పదాలు పలుకవలదు ప్రార్థన చేసేటప్పుడు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అన్యుల వలె వ్యర్థ పదాలు పలకవద్దు. ప్రార్థనలో అనేక రకమైన పదాలు, అవసరాలు మీరు ఏకరు పెట్టనక్కర్లేదు. ఎందుకంటే పరలోకపు తండ్రికి మీ యొక్క అవసరాలు, అక్కరతలు అన్నీ తెలుసు. అందువలన మీరు ప్రార్థనలో పరిశీల వలె డాంబికాలు పోవద్దు, అన్యుల వలె వ్యర్థ పదాలు పలుకవద్దు అని ప్రభువు మనకు సూచన ఇస్తూ ఉన్నాడు. ఇంకా మనం ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో చూసుకుంటే, ఏదైనా అడిగినప్పుడు దానిని తప్పకుండా పొందుతాను ప్రార్థనలు అనే విశ్వాసముతో, మొక్కవోని విశ్వాసంతో, దృఢచిత్తంతో ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ముఖ్య విషయం, ప్రార్థించేటప్పుడు మనం ఇతరులతో క్షమాపణ కోసం ప్రార్థించాలి. ఇతరులతో ఏమన్నా పొరపొచ్చాలు ఏమన్నా ఉన్నాయనుకోండి,
ఇతరులతో వాగ్వాదాలు కానీ లేకపోతే అపార్థాలు కానీ అంతరాలు కానీ ఉంటే ఆ క్షమ కోసం ఆ ప్రార్థనలో ప్రార్థించాలి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఇతరుల క్షమ కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన తప్పిదాలను కూడా క్షమిస్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ బంగారు వాక్యం తెలుపుతూ ఉంది. మనం మన ప్రార్థనలో ఇతరులను క్షమించినట్లయితే దేవుడు కూడా మన తప్పిదాలను క్షమిస్తాడు. పరలోక ప్రార్థనలో కూడా ఇదే ఉంది. మనం ఏ కొలత అయితే కొలుస్తామో ఇతరులకు, ఆ కొలతనే దేవుడు మనకు కొలుస్తాడు. అలా కొలసమని మనమే దేవుడికి విన్నవించుకుంటున్నాం కదండి పరలోక ప్రార్థనలో. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనమేం చేస్తాం, కొన్నిసార్లు మనకు ఎక్కువగా కొలవాలి దేవుడు, వారికి తక్కువగా కొలవాలి మన శత్రువులకు అని కొన్నిసార్లు మనసులో పిచ్చి పిచ్చిగా కోరుకుంటూ ఉంటాము. కానీ ఇటువంటి విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తులుగా ఉండాలి. ఎందుకంటే క్షమాపణ లేని హృదయంతో నువ్వు ప్రార్థిస్తే అది దేవుడికి చేరదు, అది వ్యర్థము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హృదయంలో ఎటువంటి కల్మషం కానీ క్షమాపణ రాహిత్యం కానీ ఉన్నట్లయితే వెంటనే వాటిని సరిదిద్దుకోవాలి. కేవలం మన శరీరమే కాకుండా కల్మషం నుంచి, మన హృదయం నుంచి కూడా కల్మషాన్ని కడిగివేయాలి. ఆ క్లిమిషాలను తుడిచివేయాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మన ప్రార్థన దేవుణ్ణి చేరుతుంది అంటారు. కానీ మన యొక్క మనస్తత్వం ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదరుల? దేవుడు మనల్ని మాత్రం క్షమించాలి, కానీ మన శత్రువులకు హాని చేయాలి అని కోరుకుంటూ ఉంటాం. ఒక ఆయన తన పొరుగువాడితో ఏదో తగాదా ఉంది, అందుకని చెప్పేసి బాగా ప్రార్థన చేశాడు, తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తా, ఏమి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, దేవా, నాకు ఒక కోరికను దయచేయి, ఒక వరాన్ని ఇవ్వు. ఏమిటి ఆ వరం? నాకు ఏదైతే జరిగిద్దో నా పొరుగువాడికి దానికంటే రెండింతలు జరగాలి, ఈ వరాన్ని నాకు ఇవ్వు దేవా అని ప్రార్థించాడు. ఆ భగవంతుడు ఆశ్చర్యపోయాడు. అరే, ఈ యొక్క కలియుగంలో కూడా ఇలాంటి భక్తులు ఉంటారా? తనకేమన్నా జరిగితే తన ప్రక్కవాడికి రెండింతలు జరగాలని కోరుకునే మనుషులు ఉంటారు, నేను ఇప్పుడే చూస్తున్నా అని చెప్పేసి అలాగే తదాస్తు అని చెప్పేసి ఆయన అదృశ్యమయ్యాడు. వెంటనే ఆ భక్తుడు కోరుకున్న మొట్టమొదటి కోరిక ఏదో తెలుసా? దేవా, నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్నుని గుడ్డి కన్నుగా చెయ్యి అన్నాడు. దేవుడికి ఆశ్చర్యం వేసింది. పోయి ఎలాంటి కోరిక కోరుతున్నాడే, కానీ మాటిచ్చాడు కదా, తప్పదు, అలాగనే జరుగుతుంది, నీకు ఒక కన్ను గ్రుడ్డిదైపోతుంది అని వరం ఇచ్చాడు. వీడు సంతోషించు సంకలు గుద్దుకున్నాడు. ఎందుకంటే వీడికి ఒక కన్ను పోతే తన పక్కనున్న పొరుగువాడు శత్రువు తగాద పడ్డవాడికి 2 కళ్ళు హఠాత్తుగా పోయాయి. మన ప్రార్థన ఈ విధంగా ఇతరులకు నష్టాన్ని కలిగించేటట్లుగా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. దీని నుంచి బయటపడే ధైర్యం, ఓర్పు, ఆతృత అందరికీ ఉంది. ఇంకా శత్రువులను క్షమించకుండా మన హృదయంలోనే దాచుకుంటున్నాం, వారి నాశనాన్ని కోరుతూ ఉన్నాము, వారికి పైకి రాకుండా ఉండాలని అంతర్లీనంగా కోరుకుంటూ ఉన్నాము. అది మంచి పద్ధతి కాదు క్రైస్తవులుగా అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనమేం చేస్తాం? మన తప్పులను తక్కువగా చేసి ఇతరుల తప్పులను పెద్దగా చూసుకుంటూ ఉంటాం. ఇతరులకు వాళ్ళ తప్పులను పెద్దగా చేసి వాళ్ళను ఖండిస్తూ ఉంటాము. ఒక కుమ్మరి వాళ్ళ కుటుంబంలో అత్త కోడలు ఉన్నారంట. ఇద్దరు తలకుండా పగలగొట్టారు అకస్మాత్తుగా, అంటే యాంత్రికంగా పాపం. అయితే అత్తగారు ఏం చెప్పింది? అత్తగారు పగలగొట్టిన కొండ అడుగోటి కొండ అంటే పనికిరాదు, పగలగొట్టినా ఏం కాదు, అది ఉపయోగం లేదు. కానీ కోడలు పగలగొట్టిన కొండ క్రొత్త కొండ, అది ఉపయోగపడేది, ఖరీదైనది, క్రొత్తది అయినా కానీ కోడలు తన నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా చేసింది అని
తనను సమర్థించుకుంటూ కోడలను ఖండిస్తూ ఉంది. ఇది ఎంతవరకు భావ్యం ప్రియ సహోదరి సహోదరులారా? ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి క్షమాపణ కోసం ప్రార్థించాలి. మనం ప్రార్థనలో ఇతరులను క్షమించగలిగే ఔదార్య గుణాన్ని, క్షమాగుణాన్ని మనం నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రార్థన దేవుణ్ణి చేరుతుంది. దేవుడు కూడా మన తప్పులను క్షమిస్తాడు అని దేవుడు ఈ సూచన చెబుతూ ఉన్నాడు. భారతీయ యోగా సంప్రదాయంలో కూడా యోగా చేసే ముందు మన శరీరమే కాదు, హృదయాన్ని కూడా ఎటువంటి కలుషితం లేకుండా చూసుకోవాలి. అంటే కోపతాపాలు ఏమీ లేకుండా చూసుకోవాలి. అన్యాయపు అలవాట్లు లేకపోతే అన్యాయపు తలంపులు ఇటువంటివన్నీ కూడా హృదయంలో లేకుండా పరిశుభ్రపరుచుకోవాలి. అప్పుడే నీకు యోగా సాధ్యమవుతుంది అని ఆ యోగ శాస్త్రం చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ప్రార్థనలో ఉన్న ఒక గొప్ప గుణం ఎలా ప్రార్థించాలంటే పట్టుదలగా ప్రార్థించాలి. పట్టుదల లేకపోతే ఏదీ మనకు దొరకదు. పట్టుదల సమయం తీసుకుంటుంది, కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే బోల్డన్ని విషయాలు విజయవంతం అవుతాయి. మజ్జిగ చిలికి చిలికి చిలకగా 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 వెన్న తయారవుతూ ఉంది. పెరుగు చిలికగా వెన్న తయారవుతుంది, మనం చూస్తూ ఉన్నాము. సాధనమున పనులు సమకూరు ధరలోన సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని బోల్డని సూక్తులు మనకు చెబుతూ ఉంటాయి. ఇంకా ఈ పట్టుదలతో మనం ప్రార్థించేది ఎలా ఉండాలంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చూసుకుంటే, వితంతువు న్యాయాధిపతి సంఘటన మనం చూసుకుంటూ ఉన్నాము. ఒక వితంతువు పాపం, వితంతువు ఏనాటి సమాజంలోనైనా పాపం బోల్డన్ని కష్టాలు ఎదుర్కొంటుంది. భర్త లేడు, భర్త ఉంటే దారిద్ర్యం ఉండదంటారు, పేదరికం ఉండదంటారు. కానీ భర్త లేకపోగా అలాంటి స్త్రీ ఎన్ని కష్టాలను ఎదుర్కొంటుంది. అటువంటి కష్టాల్లో ఉన్న ఒక వితంతువు తనకు అన్యాయం జరిగింది, తనకు న్యాయం చేయమని ఒక న్యాయాధిపతిని గోజాడుతూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు? దేవుణ్ణి కూడా లెక్క చేయడంట. అటువంటి గొప్పోడు పట్టించుకోకుండా వాయిదా వేస్తూ ఉన్నాడు. కానీ ఈ వితంతువు మొక్కబోని దీక్షతో పట్టుదలతో తనను పదే పదే అడగటం వల్ల విసిగిపోయాడు ఆయన. విసిగి చివరకు ఆమెకు మంచి తీర్పు చెప్పాడు, న్యాయం జరిగించాడు అని మనం చదువుతూ ఉన్నాము. ఇటువంటి పట్టుదల ప్రార్థనలోనే కాదు, అన్ని విషయాల్లో మనకు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు చెబుతాడు, నాగల మీద చెయ్యి ఉంచి వెనక్కి తిరిగి చూచువాడు నా సామ్రాజ్యమునకు అర్హుడు కాడు అని గట్టిగా చెబుతాడు. శిష్య లక్షణాల్లో ఒక ముఖ్యమైన లక్షణంగా. ఇంకా లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చూసుకుంటే, రాత్రిపూట స్నేహితుడి అవసరం సంఘటన మనకు తగులుతూ ఉంటుంది. అంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడికి రాత్రిపూట తలవని తలంపుగా ఒక అతిథి వచ్చాడు. అతిథి వచ్చినప్పుడు ఆ స్నేహితుడి దగ్గర అతిథి
పరిచర్యలు చేయడానికి, లేకపోతే అతనికి భోజనం పెట్టడానికి తన దగ్గర ఏమీ లేదు. తన యొక్క స్నేహితుడి దగ్గర తప్పకుండా ఉంటుందని ఏదో ఒకటి అతని నమ్మకం. అందుకని వెళ్ళి అర్ధరాత్రి, అపరాత్రి అని చూసుకోకుండా స్నేహితుడు తలుపు తట్టి తన యొక్క అవసరం తెలిపాడు. అనుకోకుండా ఇంటికి అతిథి వచ్చాడు. భోజనం కొంచెం నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంటే కొంచెం ఇవ్వు ఆహార పదార్థాలు అని వేడుకుంటుండగా ఆ స్నేహితుడు బోల్డని కుంటి సాకులు చెప్పాడు. అరే, అర్ధరాత్రి అపరాత్రి అంటూ ఏమి లేదా? ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా, లేకపోతే ఆసుపత్రి అనుకుంటున్నావా? ఏ సమయంలోనా రావడానికి? రాత్రి అయింది, నేను పడుకొని ఉన్నాను, పిల్లలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు నాటు చుట్టూ పడుకొని. నేను నీకు ఏమీ ఇవ్వలేను అని చెప్పినప్పుడు ఆ స్నేహితుడు వదిలిపెట్టకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా పదే పదే తలుపు తట్టి మరీ గోజాడి అడగటం వల్ల ఆ స్నేహితుడు ఇంకా తట్టుకోలేక, వీడు నన్ను వదిలిపెట్టేటట్లేడు, వీడి గొడవ పూర్తి చేస్తే మంచిది అని లేచి తన స్నేహితుడికి కావలసినటువంటి ఆహార పదార్థాలను సమకూర్చాడు అని మనం చదువుకుంటున్నాం. మన ప్రార్థన కూడా ఈ విధంగానే ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ పట్టుదల అనేది ఎంత అవసరం అంటే, సాంకేతిక రంగాల్లో థామస్ అల్వా ఎడిసన్ అని ఆయన విద్యుత్ బల్బును కనుగొనేటప్పుడు 1000 సార్లు ఆయన ఆ ప్రయోగం చేయగా అది సఫలీకృతం కాలేదు, పరాజయం సంభవించింది. ఆ బల్బులో ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ ఏ లోహంతో తయారు చేస్తే ఆగిద్దో ఆయనకి అంతుపట్టని ప్రశ్నగా తయారైంది. అన్నీ మాటిమాటికి పేలిపోతున్నాయి. అన్ని లోహాలను ప్రయత్నించాడు. చివరకు 1000 ప్రయత్నాల తర్వాత టంగ్స్టన్ అనేటువంటి లోహాన్ని, టంగ్స్టన్ అనేటువంటి ఒక మూలకంతో తయారు చేసిన ఫిలమెంట్ పెట్టేసరికి అది తట్టుకున్నది. ఆ విధంగా బల్బు ఆవిష్కరించబడింది, నూతనంగా కనుగొనబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఎడిసన్ గనక 1000 సార్లు చేశాను ఇంకెందుకు అని వదిలిపెట్టినట్టుగా అయితే మనమంతా ఇంకా చీకటి బుడ్లలో వెలిగించుకొని లాంతర్లు వీటిల్లో ఉండేవాళ్ళం, దివిటీళ్ళు వెలిగించుకొని ఉండేవాళ్ళమేమో. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఖనిజాలను, బంగారం కానీ, బొగ్గు కానీ, ఇనుము కానీ, బాక్సైట్ కానీ, ఇవన్నీ ఖనిజాలు త్రవ్వాలంటే ప్రజలు భూమిలోకి బోల్డని సొరంగాలు తీయాలి. బోల్డ్ అంత కష్టమైన క్లిష్టమైన ప్రక్రియలు ఉంటాయి. యంత్రాలను ఉపయోగించాలి, మనుషులు కూడా ఉపయోగించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా చక్కగా, సవ్యంగా, పట్టుదలగా జరిగితేనే ఆ లోహం లభిస్తుంది మనకు. చివరకు సముద్రంలో కూడా త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, నూనె మరియు ఖనిజ నిక్షిప్తాల కోసం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పట్టుదల అనేటువంటి సుగుణాన్ని అలవర్చుకొని, అది ప్రార్థనలో మనం దాన్ని అవలంబించుకుంటే మనకు సత్ఫలితాలు వస్తాయని ప్రభువే మనకు చెప్పారు. మనం అనుకోవచ్చు, ప్రభువుకు దేవుడికి మన అవసరాలన్నీ తెలుసు కదా అని. అయినా కానీ పదే మనం దాని గురించి గోజాడటం వల్ల, ప్రార్థించడం వల్ల దేవుడికి కూడా మనసు కరిగి దేవుడు మనకు ఆ వరాలు దయచేస్తాడని ప్రభు మనకు ఒక ఆశాజనకమైనటువంటి సూచనను ఇస్తూ ఉన్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఎలా ప్రార్థించాలి అనే విషయంలో ఏమిటంటే, బృంద ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఈ సమూహము, ఒక కమ్యూనిటీ అనేది క్రైస్తవ సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే అలనాటి పాత క్రైస్తవులు కూడా, తొలినాటి క్రైస్తవులంతా కూడా కలిసి జీవించారు, కలిసి ప్రార్థించారు, కలిసి రొట్టె విరిచారు అని మనం చదువుకుంటూ ఉన్నాము. ఇంకా దేవుడు ఏం చెబుతాడంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ఏదైనా అడిగితే నేను దాన్ని దేవుడు దయచేస్తాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలనే ప్రార్థనలు, పూజలు, కూడికలు మొదలైన వాటిలో వీలైనంతగా మనం పాల్గొంటూ ఉండాలి. ఎక్కడ 2-3 కూడితే అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. ఇంకా
ఒక్క మనస్సుతో ఇద్దరు వేడినా అది కూడా నేను జరిగేలా చూస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా నిక్కముగా నది ఇలా నెరవేరును. అందువలన మనం బృంద ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. మనం కొన్నిసార్లు కూటాల్లో పెద్ద పెద్ద మీటింగుల్లో చూస్తూ ఉంటాము. బృందగానంతో మంచి సంగీత స్వరములతో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆత్మశక్తి ప్రజలను ఆవహిస్తూ ఉంటుంది. అది ఒక్కరిగా ప్రార్థించినప్పుడు అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. అందువల్ల బృందంతో కలిసి ప్రార్థించడం, లేక ఏదన్నా ఒక తలంపు కోసం ఒక బృందంగా ప్రార్థించడం ఎంతో ముఖ్యమైనది. అందువల్ల కుటుంబ ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఈ యొక్క విషయం తేటతెల్లం చేస్తుంది. కుటుంబంలో ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉంటారు. ఆ ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు కలిసి ఒకే విషయం కోసం, ఒక తలంపు కోసం ప్రార్థించినప్పుడు అది నేను జరిగేటట్టు చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన తలంపులను కుటుంబంలో ప్రార్థనలో పెడుతూ ఉండాలి. ఆ తలంపు కోసం ప్రార్థిస్తూ ఉండాలి. అందుకనే పూజలో మనం తలంపు పెట్టినప్పుడు కేవలం ఫాదర్ గారు మాత్రమే కాకుండా, పూజను జరిపేటటువంటి గురువు మాత్రమే కాకుండా ఆ సంఘం కూడా ఉంటుంది. సంఘం కూడా ఆ తలంపు కోసం ప్రార్థిస్తుంది దివ్యబలి పూజలో. అప్పుడు ఆ తలంపు నెరవేరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన పూజల్లో, ప్రార్థనల్లో ఏదన్నా తలంపు, ఒక విషయం గురించి ఇద్దరు వ్యక్తులు వేడినప్పుడు అది నెరవేరే అవకాశాలు పుష్కలంగా, దండిగా, మెండుగా ఉన్నాయని మనం ఈ అంశం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా,